ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. 8 రోజుల పాటు 5 దేశాల టూర్కు వెళ్లిన మోదీ ఇప్పటికే 4 దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం చివరి దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. నమీబియాలో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి మోదీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్తో కూడిన గౌరవ వందనాన్ని మోదీ అందుకున్నారు. ఇది ప్రధాని చారిత్రాత్మక పర్యటన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోదీ స్వయంగా డప్పు వాయించి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్న 3వ ప్రధాని. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షులు నెటుంబో నందితో ద్వైపాక్షిక చర్చలు జరిపి నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. విండ్హోక్లో అడుగుపెట్టాను. నమీబియా భారత్కు విలువైన విశ్వసనీయ ఆఫ్రికన్ భాగస్వామి. ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకుంటాం. ఆ దేశ ప్రెసిడెంట్తో భేటీతో పాటు నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులు సైతం ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారందరితో కరచాలనం చేసిన మోదీ గిఫ్టులను స్వీకరించారు. 2 దేశాల మధ్య ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు వంటి కీలక రంగాలలో సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా నమీబియా యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత మోదీ అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ బ్రెజిల్లో 2 రోజుల పర్యటనను ముగించుకొని నమీబియా చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా దేశాల్లో పర్యటించారు.